పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి అమ్మలందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ జయభీం తెలియజేస్తా ఉన్నాం. రాజన్న గెలిచిన రోజే చెప్పిండు, గెలవ ముందుకే చెప్పిండు, అన్న మీరు ఎక్కడున్నా కూడా ఎక్కడికి పోకండి, ప్రమాణ స్వీకారం రోజు మాత్రం ఖచ్చితంగా రండి అని చెప్పి మాట చెప్పిండు. ఆ మాటను నిలబెట్టుకుండు. అంటే గెలిచి ఈరోజు నువ్వు తప్పకుండా రావాలని చెప్పి చెప్పడం జరిగింది. జిల్లాలల్లో చాలా జిల్లాలలో చాలామంది మా కమ్యూనిటీ వాళ్ళు గెలిచిండు, ఏది సర్పంచ్లుగా చాలామంది ఫోన్ చేస్తారు మీరు రావాలని. కానీ ఏ జిల్లాకు ఎక్కడికి పోకుండా కేవలం మాలపల్లికి వచ్చినంటే అది వెన్నరాదన్న కానీ అక్క పడ్డ కృషి ఏంటో మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇది రావాలని చెప్పి ఎక్కడ కూడా పోలేదు. ఈ పక్కన ఉన్న అఖిలాజ్పల్లిలో కూడా మా సర్పంచ్ గెలిచిండు. ఇక్కడ వరంగల్లో కూడా చాలా చోట్ల సర్పంచ్ గెలిచిండు. మా సొంత జిల్లాలో కూడా చాలా మంది సర్పంచ్ ఉన్నారు. ఎక్కడికి పోలే, ఫస్ట్ ఇక్కడికే రావాలనుకున్నా ఈడికే వచ్చినా. అది ఎందుకంటే ఇక్కడ మాలపల్లి ప్రజల యొక్క అభిమానం చాలా గొప్పగా ఉంటుంది, చాలాసార్లు ఇక్కడికి వచ్చిపోయాం కాబట్టి. ఈరోజు గెలవడం అంటే ఏదో రిజర్వేషన్లలో గెలిచినట్టు కాదు, ఇది జనరల్ సీట్లో గెలవడం అనేది చాలా గొప్ప విషయం. అది ఇది అందరికి సాధ్యం కాదు, అందరి వాడుగా ఉన్న వాళ్ళకే సాధ్యమైంది. అందరి వాడుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు అది వెన్నరాజు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. వెన్నరాజన్న ఏదైతే మీకు గతంలో ఓట్లు అనేటప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు గ్రామానికి అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధి కోసం ఏం చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చిండో అవి నెరవేరే వరకు మేము కూడా అన్నకు తోడుకుంటాం. వారికి మంత్రి గారు ఉన్నప్పుడు కూడా మా జాతీయ అధ్యక్షులు ఎమ్మెల్సీ అద్దకి దాగర్ గారి కూడా అవసరం ఫండ్ తీసుకొచ్చి కూడా అన్నకు సహకారాన్ని మేము ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి వరకు పార్టీలు చూడండి, వాళ్ళు ఏ పార్టీలో ఎట్లున్నా కూడా మీకు వ్యతిరేకంగా పనిచేసినా కూడా అవన్నీ మర్చిపోవాలి. మీరు గ్రామం మంచుకుంటేనే మనం మంచుకుంటాం. ఈరోజు ఒక స్థాయి ఒక మెట్టెక్కి కాబట్టి రేపు భవిష్యత్తులో మాలపల్లిని చూసి మన యొక్క గౌరవాన్ని పెరిగేటట్టు ఉండాలి తప్ప తగ్గినట్టు ఉండొద్దు. దయచేసి రాజకీయాలు పక్క పెట్టి గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ గారికి వాళ్ళ పాలక మండలికి సహకరించాలని చెప్పి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలుస్తున్నాం. ధన్యవాదాలు. మహిళా సంఘ భవనం కాగానే మనకు ఇక్కడే గండి దగ్గర ఆ గడ్డలు ఎప్పుడైతే సాపైతున్నాయో అక్కడ పెద్ద కమిటీ హాలు అంటే కళ్యాణ మండపానికి 3 రోజుల కిందమే మంత్రి గారు మాట్లాడడం జరిగింది. రేపో ఎల్లుండో సర్వేయర్ వస్తాడు, సర్వేయర్ చేపించి ఆ నక్ష తీసి దాన్ని కలెక్టర్ గారికి ఎన్నొట్లు అండి. ఇవాళ నా కుటుంబంలో 52 ఓట్లున్నాయి. మా తల్లిదండ్రుల కన్నా మా కుటుంబంలో 52 ఓట్లున్నాయి. మా వంశం ఉన్నది, మన కులం ఉన్నది, ఈ ఊరు ఉన్నది. ఇంతమంది జనాభా 521 ఓట్లు. 521 ఓట్లల్లో ఇవాళ సమపాలలో వచ్చి 9 ఓట్లతోని మనం గెలిచినామని అంటే ఈ గెలిచినట్టుగా